హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ ఛానల్ అండి. మనము ఒక టాపిక్ చెప్పుకుందాం. కాసేపు నవ్వుకోండి. ఒక పార్టీకి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఒక వృద్ధుడు కర్ర సహాయంతో వేదికపైకి వచ్చి తన సీట్లో కూర్చున్నారు. హోస్ట్ అడిగారు, మీరు ఇంకా డాక్టర్ దగ్గరకు తరచూ వెళ్తారా? వృద్ధుడు అన్నాడు, అవును, తరచుగా వెళ్తూ ఉంటాను. హోస్టు ప్రశ్నించారు, ఎందుకు? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, రోగులు తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే డాక్టర్ జీవించగలుగుతాడు. ప్రేక్షకులు ఈయన మాటలకి జోరుగా చప్పట్లు కొట్టారు. తర్వాత హోస్ట్ మళ్ళీ అడిగాడు, మీరు ఫార్మసీకి కూడా వెళ్తారా? వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, ఖచ్చితంగా, ఎందుకంటే ఫార్మసిస్ట్ కూడా బ్రతకాలి కదా. దీనికి ప్రేక్షకులు మరింత ఎక్కువగా చప్పట్లు కొట్టారు. హోస్ట్ తర్వాత అడిగాడు, అయితే మీరు ఫార్మసిస్ట్ ఇచ్చిన మందులు తాగుతారా? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, లేదు, తరచూ వాటిని పారేస్తాను, ఎందుకంటే నాకు కూడా బ్రతకాలి అని ఉంటుందిగా. దీంతో ప్రేక్షకులు మరింత పెద్దగా నవ్వారు. చివరగా హోస్ట్ అన్నాడు, మీరు ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు. వృద్ధుడు తల అంగీకారంగా ఊపుతూ అన్నాడు, మీకు స్వాగతం, ఎందుకంటే మీరు కూడా బ్రతకాలిగా. దీంతో ప్రేక్షకులు నవ్వులు ఆగలేదు. సంతోషంతో కేకలు వేయడం కొనసాగించారు. హోస్ట్ మళ్ళీ అడిగారు, మీరు మీ వాట్సాప్ గ్రూపులో యాక్టివ్గా ఉంటారా? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, అవును, నేను అప్పుడప్పుడు మెసేజ్ పంపుతాను, ఎందుకంటే నేను కూడా బ్రతికే ఉన్నానని అందరికీ తెలియాలి, లేదంటే గ్రూప్ అడ్మిన్ నన్ను తొలగించేస్తాడు. ఈ జోక్ ప్రపంచంలోనూ ప్రథమ స్థానం పొందినదని చెబుతారు, ఎందుకంటే అందరూ బ్రతకాలి. కాబట్టి నా ప్రియమైన మిత్రులారా, చిరునవ్వుతో ఉండండి, మీకు నచ్చిన వారికి సందేశాలు పంపుతూ స్పందిస్తూ ఉండండి, స్పందింపులో ఉండండి. ఉమ్, మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, మానసికంగా ప్రశాంతంగా ఉమ్, మానసికంగా ప్రశాంతంగా ఉన్నారని అందరికీ తెలియజేయండి. నచ్చిందా అండి ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.